అమరావతి పునర్నిర్మాణానికి వడివడిగా అడుగులు. అమరావతిలో గతంలో నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి, రహదారులు, వరదనీటి నిర్వహణకు కొండవీటి, పాలవాగుల ఆధునీకరణ, కాలువలు, రిజర్వాయర్లు, పార్కులు, వంతెనలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మంత్రులు, విభాగాధిపతులు, కార్యదర్శులు, జడ్జిలు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, గ్రూప్ 4, గ్రూప్ డి ఉద్యోగుల భవన నిర్మాణ సముదాయాలు, హ్యాపీనెస్ట్ వంటి నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదార్లు సన్నాహక పనుల్లో నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లపాటు రాజధాని పనులు నిలిచిపోవడంతో నిర్మాణాలు ముళ్లపొదలు, మట్టితో నిండిపోయాయి. త్వరలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుత్తేదార్లు జంగిల్ క్లియరెన్స్, మట్టి తవ్వకాలు వంటి పనులు చేపట్టారు. మరోవైపు నిర్మాణ పనుల కోసం పెద్ద ఎత్తున యంత్ర, వాహన సామగ్రిని రాజధానికి తరలిస్తున్నారు. వేల సంఖ్యలో రానున్న కార్మికుల కోసం తాత్కాలిక గృహాలు, వసతి సౌకర్యాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం, తుళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ వంటి భవన నిర్మాణాలు తుదిదశకు వచ్చాయి. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అమరావతికి తిరిగి పూర్వ వైభవం వస్తుందని రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడి వద్ద చురుగ్గా పాలవాగు పనులు, రాయపూడి వద్ద సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం, N9 రహదారి పక్కన తాగు నీటి పైపుల ఏర్పాటు.